హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్తో 2 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఓట్స్తో ఎప్పుడూ ఓట్స్ కిచిడి, ఉప్మానే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్ రెసిపీస్ని కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక హెల్తీ వేలో కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పటిలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఓట్స్ బెల్లం కాంబినేషన్లో మరింత రుచిగా హెల్తీగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలు చాలా క్రిస్పీగా ఓట్స్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ రవ్వని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పుని కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. వేడి కొంచెం తగ్గిన తర్వాత చేతితో ఇలా బాగా రబ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు రవ్వని గ్రైండ్ చేసి తీసుకుంటే నార్మల్ వాటర్తోనే పిండిని కలుపుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగానే రవ్వ నీళ్ళని పీల్చుకొని గట్టిపడుతుందండి. కాబట్టి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి అరకప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓట్స్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఓట్స్ బాగా వేగి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా వేయించుకున్న ఓట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అరకప్పు పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగుతాయి. పల్లీలని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సారపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ని స్కిప్ చేసి కూడా కజ్జికాయలు చేసుకోవచ్చండి. జీడిపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. పాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఓట్స్‌ని, పల్లీలని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో 4, 5 యాలకులని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత తీపి కోసం ముప్పావు కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఈ బెల్లం తురుముని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బెల్లం ముద్దలా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా కలిపాక నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా
మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో పూరీలా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఈ పొడిపిండి ప్లేస్‌లో ఆయిల్‌నైనా తీసుకోవచ్చు. ముందుగా మనం కజ్జికాయల చెక్క లేకుండా చేతితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మీడియం థిక్‌నెస్‌తో రోల్ చేసుకున్న తర్వాత పిండి మధ్యలోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచుల వెంట ఇలా నీళ్లతో కొద్దిగా తడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా అంచులను ఇలా క్లోజ్ చేసి తీసుకోవాలి. అంచులను ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని నైఫ్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ కట్ చేసి తీసివేయాలి. తర్వాత కజ్జికాయలు కొంచెం అందంగా కనిపించడం కోసం ఫోర్క్ స్పూన్‌తో ఇలా లైట్‌గా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. కజ్జికాయల చెక్క లేకపోయినా ఇలా చాలా సింపుల్‌గా కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయల చెక్కతో కజ్జికాయలు చేసుకునేటప్పుడు చెక్క పైన ఇలా కొద్దిగా పొడి పిండిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసి తీసుకోవాలి. అప్పుడు ఈ పిండి చెక్కకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మీడియం థిక్‌నెస్‌తో పూరిని రోల్ చేసుకున్న తర్వాత ఈ పూరిని చెక్క పైకి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచులను ఇలా నీళ్లతో కొద్దిగా తడి చేసుకొని క్లోజ్ చేసి లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని తీసివేయాలి. ఇప్పుడు అంచుల వెంట ఉన్న పిండిని ఇలా కట్ చేసి తీసుకుంటే కజ్జికాయలు ఇంకాస్త అందంగా కనిపిస్తాయి. ఇలా చేసుకున్న కజ్జికాయలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి ఆరిపోకుండా పైనుండి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని కజ్జికాయలా చేసుకున్న తర్వాత ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్రాసెస్‌లో మిగిలిన కజ్జికాయలని కూడా చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 2 లేదా 3 కజ్జికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా స్లోగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కజ్జికాయలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. ఎప్పుడైతే ఆయిల్‌లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా వేగాయని అర్థం. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ కజ్జికాయలని బయటికి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాతే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కజ్జికాయలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. అంతేనండి, ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ బెల్లం కజ్జికాయలు రెడీ. ఇలా మైదా పిండి వాడకుండా గోధుమ పిండి, ఓట్స్, బెల్లం కాంబినేషన్‌లో చాలా సింపుల్‌గా కజ్జికాయలు చేసుకోవచ్చు. స్పెషల్ రెసిపీ హెల్తీ లడ్డు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఓట్స్‌తో మృదువైన లడ్డూని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్‌గా ఈ లడ్డూని చేసుకోవచ్చు. ఈ లడ్డూను చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. గ్రామ్ వైస్‌గా చెప్పాలంటే ఇవి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న ఓట్స్‌ని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ బరకనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి పాలని తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్‌లో వేడి నీళ్ళనైనా తీసుకోవచ్చు. ఓట్స్ పాలనైనా నీళ్ళనైనా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ పిండిని 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇందులో నుండి ఒక పిండి ముద్దని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రోటీని ఒత్తుకోవాలి. ఇక్కడ నేను రోటీని చేయడం కోసం బటర్ పేపర్‌ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్‌లో తడి కాటన్ క్లాత్‌నైనా తీసుకోవచ్చు. ఇలా చేతితో ప్రెస్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే రోలర్‌కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవచ్చు.
రోటీని మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని వేడివేడి పెనంపై వేసి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఒకవైపు లైట్‌గా కాల్చుకున్న తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా లైట్‌గా కాల్చుకున్న తర్వాత రోటీకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో రోటీని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని రోటీని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. ఇలా నెయ్యిని అప్లై చేసుకొని రోటీని కాల్చుకుంటే మనం చేసుకునే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక రోటీని చేసుకునే లోపు మిగిలిన పిండి కాస్త గట్టిపడినట్టుగా అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలాగే అన్ని రోటీలను చేసి ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. రోటీలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే అన్ని రోటీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీ ముక్కలని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న రోటీ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తీపి కోసం అరకప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బెల్లాన్ని రోటీ పొడితో పాటు తీసుకొని గ్రైండ్ చేసుకుంటే బెల్లం చక్కగా లడ్డు మిశ్రమంలో కలిసిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా లడ్డు మిశ్రమాన్ని ఇలా బాగా కలిపి తీసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తరువాత 1 టీ స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 టీ స్పూన్ కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్‌ని లడ్డు మిశ్రమంలోకి తీసుకోవాలి. తరువాత అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. ఈ లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి అవసరం పడదండి. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలని చేసుకోవచ్చు. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో? ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఓట్స్ లడ్డూని చేసుకోవచ్చు. ఈ లడ్డూలు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.